ఇది మనకి ప్రతి చాప్టర్‌కి సంబంధించిన లాస్ట్ 3 ఇయర్స్ వెయిటేజ్ అనమాట. సో, దీన్ని బట్టి మీరు ఏ చాప్టర్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏ చాప్టర్ మీ ప్రయారిటీ లిస్ట్‌లో పెట్టుకోవాలనేది మీకొక ఐడియా వస్తుంది. అయితే మన ఛానెల్‌లోని ఈ ఏపీ పీజీ సెట్ 2025 గాను ఒక క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ క్రాష్ కోర్స్ 30 డేస్ ఉంటుంది. 30 టాపిక్స్ ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్‌లో కూడా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి ఇంపార్టెంట్‌గా రిపీట్ అయిన కాన్సెప్ట్స్ ఉంటాయి గదా! ఆ కాన్సెప్ట్స్‌ని స్ట్రెస్ చేసుకుంటూ ఈ 30 డేస్‌లో కూడా 30 టాపిక్స్ ఈ క్రాష్ కోర్స్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ క్రాష్ కోర్స్ ప్లానర్ వచ్చేసి మనకిది. సో, ఏ రోజు మీకు ఏ టాపిక్ అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవుతుంది. డే 1 టాపిక్ ఏంటి, డే 2 టాపిక్ ఏంటి అనేది ఇక్కడ నేను మెన్షన్ చేశాను. సో, దీని పీడీఎఫ్ ఈ వెయిటేజ్ ఏవైతే మనం ఇప్పుడు చూసిన వెయిటేజ్ ఉందో, ఈ వెయిటేజ్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే మన క్రాష్ కోర్స్ సంబంధించిన ఏ రోజు ఏ చాప్టర్ వస్తుందనేది ఆ ఇన్ఫర్మేషన్ కోసం ఈ పీడీఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. సో, ఆ టెలిగ్రామ్ ఛానెల్‌లోని జాయిన్ అవ్వండి. ప్రతి చాప్టర్‌కి సంబంధించిన ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా టెలిగ్రామ్ ఛానెల్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎవ్రీ లెక్చర్. సో, లెక్చర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ డే 1 మనకి కెమికల్ బాండింగ్ కాన్సెప్ట్‌కి సంబంధించి వీడియో లెక్చర్ అనేది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయితే డే 2 మార్నింగ్ వచ్చేసి మనకి దానికి సంబంధించిన ప్రాక్టీస్ క్వెషన్స్ అనేవి పీడీఎఫ్ ఫార్మ్‌లో మనకి టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. సో, అందరూ టెలిగ్రామ్ ఛానెల్ కూడా జాయిన్ అవ్వండి.